నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్. ఏపీ పాలిటిక్స్ రోజు రోజుకు హీట్ ఎక్కుతున్నాయి. గంజాయి మాఫియా కేంద్రం చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తిరుగుతున్నాయి. విశాఖ మన్యంలో తెలంగాణ పోలీసులపై గంజాయి స్మగ్లర్స్ దాడి చేసిన నేపథ్యంలో టీడీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించారు. ఆ తర్వాత వైసీపీ శ్రేణులు ఏ రేంజ్లో రెచ్చిపోయారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పోటాపోటీ నిరసనలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిన పరిస్థితి. అసలు ఈ మొత్తం ఎపిసోడ్కి మూలాలేంటి? నిజంగానే ఏపీలో గంజాయి యథేచ్ఛగా సాగుతోందా? ఇతర రాష్ట్రాల పోలీసులు రైడ్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? బీహార్ తరహా సంఘటనలు ఎందుకు పునరావృతమవుతున్నాయి? ఏపీ రాజకీయ విధ్వంసంలో పాపం ఎవరిది? ఏపీలో రాజకీయ రగడ మొదలైంది. వైసీపీ వర్సెస్ టీడీపీ యుద్ధ వాతావరణం నెలకొంది. టీడీపీ కార్యాలయంపై వైసీపీ నేతల దాడి నేపథ్యంలో రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి విధించే విధంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అరెస్టులతో రాష్ట్రం రావణకాష్టంలా మారింది. దీంతో ఏపీలో పరిస్థితి దారుణంగా మారింది. టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యలతో మొదలైన గొడవ చిలికి చిలికి గాలివానలా మారింది. దీంతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో దారుణంగా ఓడిన టీడీపీకి భయాందోళన పట్టుకుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారం కోసం అన్ని దారులు వెతుకుతోంది. పలువురు ఇతర పార్టీల నేతలను ఆహ్వానిస్తూ పార్టీని బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా నేతలకు గాలం వేయాలని ప్రయత్నాలు ఆరంభించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో పేరున్న నేతలను పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలో కూర్చోబెట్టడానికి అన్ని మార్గాలు అన్వేషిస్తోంది తెలుగుదేశం. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యాలయంపై వైసీపీ దాడికి ప్రయత్నించడంతో టీడీపీ ఎదురుదాడికి దిగుతోంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన కనిపించడం లేదని, రాక్షస పాలన సాగుతోందని దుమ్మెత్తిపోస్తోంది. అడ్డుకోవాల్సిన పోలీసులు కూడా పట్టించుకోవడం లేదని వాపోతోంది. దీనిపై డీజీపీ గౌతమ్ సవాంగ్ సైతం పట్టించుకోవడం లేదని ఆరోపణలు చేస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతల తీరుతూ వైసీపీ ఇరకాటంలో పడినట్లు అవుతోంది. తాజాగా టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యలతో వైసీపీ నేతల్లో ఆగ్రహం పెరిగిపోయింది. దీంతో తట్టుకోలేకనే వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యాలయంపై దాడికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా బాబు ఇంటిపై కూడా దాడి జరిగినా పోలీసులు పట్టించుకోలేదని వాపోయారు. దీంతో రెండు పార్టీల మధ్య గొడవలు తారాస్థాయికి చేరినట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగుతోంది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 2 ఏళ్లకు పైగానే సమయం ఉన్నా అప్పుడే పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇందులో భాగంగానే ఏపీలో రోజురోజుకు పరిస్థితి దిగజారిపోతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా వైసీపీ, టీడీపీ మధ్య వైరం మరింత పెరిగిపోతోంది. మధ్యలో సామాన్యులు బలైపోతున్నారు. దీనిపై పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఏపీలో ప్రస్తుతం ఈ గొడవలన్నింటికీ కారణం గంజాయి అంటే అతిశయోక్తి కాదు. గంజాయి కేంద్రంగా వైసీపీ, టీడీపీలు బాహాబాహీకి దిగుతున్నాయి. ఏపీలో గంజాయి, డ్రగ్స్ దందా తారాస్థాయికి చేరిందని టీడీపీ ఆరోపిస్తోంది. ఇటీవల కాలంలో ఏపీలో ఎక్కడ పోలీసులు చేయి పెట్టినా గంజాయి పట్టుబడుతోంది. దీంతో గంజాయి రవాణాకు ఏపీ అడ్డాగా మారిందనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అయితే ఎప్పటి నుంచో ఏజెన్సీ ప్రాంతాల్లో కలుపు కింద సాగు చేసే గంజాయి గురించి పెద్దగా ఎవరూ ఆశ్చర్యపోలేదు. కానీ ఇప్పుడు గంజాయి విషయంలో పోలీసులు వెలికితీస్తున్న నిజాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. రాష్ట్రంలో సుమారు 15,000 ఎకరాలలో గంజాయి సాగు జరుగుతుందన్న అంచనాలు వస్తున్నాయి. ఏదో కొద్దో గొప్ప పంట సాగు చేస్తున్నారని అంతా భావిస్తే ఏకంగా ఒక గంజాయి సామ్రాజ్యమే ఉందన్న సమాచారం ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. రాష్ట్రంలోని ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో 15,000 ఎకరాల్లో గంజాయి సాగు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దీనికి ఏపీతో పాటు పొరుగు రాష్ట్రాల వారి ప్రమేయం కూడా ఉందని సమాచారం. మహారాష్ట్ర, తమిళనాడు, కేరళకు చెందిన గంజాయి స్మగ్లింగ్ ముఠాలు విశాఖ ఏజెన్సీ కేంద్రంగా గంజాయి పంట పండిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు గంజాయిని దేశంలోని నలుమూలలకు చేరుస్తున్నారని సమాచారం. గతంలో విశాఖ మన్యంలో 100 ఎకరాల్లో జరిగే గంజాయి సాగు ఇప్పుడు 1000 ఎకరాలకు విస్తరించింది.
విశాఖ ఏజెన్సీలోని గిరిజన రైతులతో గంజాయి సాగు చేయిస్తూ ఇతర రాష్ట్రాలకు చెందిన మాదక ద్రవ్య ముఠాలు వేల కోట్లను సంపాదిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో భారీగా డిమాండ్ ఉన్న శీలావతి రకం గంజాయి సాగు విశాఖ మన్యంలో జరగడంతో గంజాయి స్మగ్లర్ల కన్ను ఏపీపై పడింది. ఏపీ నుండి ఏటా 8,000 కోట్ల విలువైన గంజాయిని వివిధ రాష్ట్రాలకు, విదేశాలకు అక్రమంగా తరలిస్తున్నారని అనధికారిక అంచనాలు చెబుతున్నాయి. ఇక ఈ గంజాయి విలువ జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో చేరేసరికి 25,000 కోట్ల పైమాటే తేలుతోంది. ఇంత పెద్ద ఎత్తున గంజాయి సాగు చేస్తున్నా, ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు ఈ దందాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వమే ఈ పని చేయిస్తుందని టీడీపీ ఆరోపిస్తోంది. గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామంటూ పోలీసులు ప్రకటిస్తున్నా కార్యాచరణలోకి వచ్చేసరికి వారు పట్టుకుంటున్నది పిడికెడు మాత్రమేనని అంటున్నారు పరిశీలకులు. ఇటీవల కాలంలో విస్తృతంగా వాహన తనిఖీలు చేస్తూ గంజాయిని పట్టుకుంటున్నా అది కేవలం 2-3% మాత్రమే అని తెలుస్తోంది. రాష్ట్రంలో సాగవుతున్న గంజాయి ఏపీ నుండి తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు చేరుతుంది. అక్కడి నుండి ఈశాన్య రాష్ట్రాలకు పంపిణీ అవుతున్నట్లు అంచనా. చెన్నై మీదుగా సముద్ర మార్గంలో శ్రీలంక, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సహా ఇతర దేశాలకు గంజాయి అక్రమ రవాణా అవుతుందని సమాచారం. విదేశాలలో సైతం ఏపీ విశాఖ మన్యంలోని శీలావతి రకం గంజాయికి భారీగా డిమాండ్ ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు. గంజాయి వెనుక గ్యాంగ్ల హవా స్పష్టంగా కనిపిస్తోంది. ఏపీ నుంచి జరుగుతున్న గంజాయి దందాలో మహారాష్ట్రకు చెందిన డ్రగ్స్ ముఠాలు కీలకంగా వ్యవహరిస్తున్నాయని తెలుస్తోంది. విశాఖ మన్యం నుంచి విదేశాల వరకు గంజాయి అక్రమ రవాణా జరుగుతుందంటే ఏపీలో మాదక ద్రవ్యాల మత్తు ముఠాల పనితీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని టీడీపీ విమర్శలు ఎక్కుపెడుతోంది. రాష్ట్రంలో గంజాయి గుప్పుమంటుంటే ఆంధ్ర, ఒడిశా బోర్డర్లో యథేచ్ఛగా సాగు జరుగుతుంటే అధికారులు గంజాయి సాగును ఆదిలోనే ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు అన్నది పెద్ద ప్రశ్న. ఏదేమైనా రాష్ట్రంలో గంజాయి సాగు విచ్చలవిడిగా సాగడం, అధికారులు అడ్డుకోలేకపోవడం వంటివి అధికారిక ప్రతిపక్షాల మధ్య రాజకీయ యుద్ధానికి కారణమయ్యాయి. ప్రస్తుతం ఏపీలో అధికార వైసీపీ, టీడీపీల మధ్య యుద్ధం ఓ రేంజ్లో సాగుతోందంటే అందుకు కారణం గంజాయే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మార్కెట్లో గంజాయికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. గంజాయి మొక్క 5 నుంచి 8 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ఇది పుష్పించినప్పుడు విపరీతమైన వాసన 1 కిలోమీటర్ దూరం వరకు వస్తుంది. విత్తనాలు నాటిన 15 రోజులకు ఇవి మొలకెత్తుతాయి. 2-2.5 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. వీటిలో చాలా రకాలున్నాయి. 2-3 నెలల తరువాత గంజాయి మొక్కల ఆకులు బాగా పెరిగినప్పుడు వాటిని కోసి ఎండబెట్టి అమ్మకాలు జరుపుతారు. గంజాయిని పొడి రూపంలోనే కాకుండా లిక్విడ్ గంజాయిగా కూడా మార్చి సొమ్ము చేసుకుంటున్నారు. క్వాలిటీని బట్టి రేట్లు ఉంటున్నాయి. విశాఖ మన్యంలో పండించే శీలావతి రకం గంజాయికి ప్రపంచవ్యాప్తంగా గిరాకీ ఉంది. అయితే అటవీ ప్రాంతాల్లో గంజాయి పండించే రైతులకు మాత్రం డ్రగ్స్ మాఫియా తక్కువ మొత్తం చెల్లిస్తూ వారు మాత్రం ఊహకందని రేట్లకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. నక్కా ఆనందబాబు వ్యాఖ్యలతో మొదలైన గంజాయి రాజకీయం పట్టాభి ప్రెస్ మీట్ తర్వాత పరాకాష్ఠకు చేరి టీడీపీ ఆఫీసులపై దాడులతో భయానక స్థితికి చేరుకుంది. ఏపీలో గంజాయి వేదికగా రాజుకున్న రాజకీయ కుంపట్లు జనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. నిషేధిత గంజాయిని ఇన్ని వేల ఎకరాల్లో సాగు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదెందుకు? ఏఓబీ గంజాయి సాగుకు ఎందుకు అడ్డాగా మారింది? ఏపీలో గంజాయి సాగు, వినియోగం పెరిగిపోవడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు పరిశీలకులు. ఓవైపు కరోనాతో ఆర్థికంగా కుదేలైన కొందరు తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలన్న ఆశతో గంజాయి సాగు చేస్తున్నారు. మాదక ద్రవ్యాల ముఠాలతో చేతులు కలుపుతున్నారు. గంజాయి సాగుకు ప్రభుత్వ సహకారం ఉందని టీడీపీ ఆరోపిస్తోంది. ఇంకోవైపు ఏపీలో మద్యం రేట్లు దారుణంగా పెంచడం వలన మద్యం కొనే స్తోమత లేనివారు గంజాయికి అలవాటు పడుతున్నారని తెలుస్తోంది. ఓ రకం గంజాయి అయితే మద్యం ధర కంటే తక్కువే లభిస్తుండడం, లిక్కర్ కంటే అధిక మోతాదులో కిక్కు ఇస్తుండడం వలనే గంజాయికి అలవాటు పడుతున్నారన్న టాక్ వినిపిస్తోంది.
ఇంకోవైపు గుజరాత్లో మొన్నటికి మొన్న అంత పెద్ద మొత్తంలో టన్నుల కొద్దీ డ్రగ్స్ పట్టుబడడం, దేశవ్యాప్తంగా డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతుండడంతో ప్రత్యామ్నాయంగా గంజాయి లాంటి స్థానిక మత్తు పదార్థాల వైపు చూస్తున్నారట మత్తు రాయుళ్లు. ఈ నేపథ్యంలోనే గంజాయికి డిమాండ్ పెరిగిపోయిందని చెబుతున్నారు పరిశీలకులు. ఇక రాష్ట్రం మొత్తం మీద గంజాయి బాగా పండించే జిల్లా ఏదన్నా ఉందంటే అది కేవలం విశాఖపట్నం మాత్రమే. నిజానికి గంజాయిని పండించడం నిషిద్ధం కాబట్టి అధికారికంగా అయినా అనధికారికంగా అయినా గంజాయి సాగు ఎక్కడా సాధ్యం కాదు. కానీ మరి విశాఖ జిల్లాలో మాత్రం గంజాయి ఎలా పండుతోంది, ఎలా సాగు చేయగలుగుతున్నారు అన్న సందేహాలు రావచ్చు. ఎలాగంటే గంజాయి పండించే ప్రాంతంలోకి మామూలు పోలీసులే కాదు, ఎలాంటి భద్రతా దళాలు కూడా వెళ్లే అవకాశాలు లేకపోవడమే ప్రధాన కారణం. ఏఓబి అంటే ఆంధ్ర ఒడిశా బోర్డర్లో వేల కిలోమీటర్ల అటవీ ప్రాంతం ఉంది. ఈ ప్రాంతమంతా పూర్తిగా మావోయిస్టుల చేతిలో ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా చెప్పుకోవాలంటే విశాఖ జిల్లాలోని చింతపల్లి, పాడేరు, అరకు తదితర ప్రాంతాల్లో మావోయిస్టుల ప్రాబల్యం చాలా ఎక్కువ. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లోకి పోలీసులు కూడా పెద్దగా వెళ్లరు. పోలీసులే వెళ్లని ప్రాంతాల్లోకి ఇక ఎక్సైజ్ లాంటి పోలీసుల దాడుల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఎప్పుడైతే మావోయిస్టులు ఏరివేత పేరుతో ప్రత్యేక దళాలు కూంబింగ్ చేయాలని అనుకున్నప్పుడు మాత్రమే ప్రత్యేక దళాలతో కలిసి రెగ్యులర్ పోలీసులు అటవీ ప్రాంతాల్లో తిరుగుతారు. ప్రత్యేక కూంబింగ్ అయిపోయిందంటే మళ్ళీ అటువైపు కూడా తొంగి చూడరు. పోలీసు దాడులు, నిఘా భయం లేదు కాబట్టి ఇలాంటి దట్టమైన ఏఓబి ప్రాంతంలో గంజాయి సాగు జరుగుతోందని పరిశీలకులు చెబుతున్నారు. రాష్ట్రంలో గంజాయి దందా యథేచ్ఛగా సాగుతోందని నక్కా ఆనంద్ బాబు ఆరోపించడం, ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన నర్సీపట్నం పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు అర్ధరాత్రి రావడం తెలిసిందే. గంజాయి ఏ ప్రాంతాల్లో దొరుకుతుందో ఆధారాలు ఇవ్వాలంటూ ఆనంద్ బాబుకు నోటీసులు ఇవ్వాలని ప్రయత్నించారు పోలీసులు. నోటీసులు తీసుకునేందుకు నిరాకరించిన టీడీపీ నేత పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క విశాఖలోనే కాదని రాష్ట్రం మొత్తం గంజాయి దొరుకుతోందని అన్నారు. గుంటూరులోనూ ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా దొరుకుతోందన్నారు. నల్గొండ జిల్లా పోలీసులు వచ్చి 4 రోజులు ఏపీలో ఉన్నారని, ఓ మాజీ మంత్రిగా దీనిపై మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదా, అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. నక్కా వ్యాఖ్యలతో గంజాయి రాజకీయం ఒక్కసారిగా కలకలం రేపింది. నమస్కారం. ఈరోజు మన రాష్ట్రంలో గంజాయి సాగు, గంజాయి అక్రమ రవాణా దేశ అంతర్జాతీయ స్థాయిలో విస్తృతంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా బాధపడాల్సిన అంశం, ప్రభుత్వం సిగ్గుపడాల్సిన అంశం. అంటే వీళ్ళకి ఎటు సిగ్గు ఉండదు, ఎందుకంటే చేపించేది వాళ్ళు కాబట్టి వాళ్ళు సిగ్గుపడరు. ముఖ్యంగా గంజాయికి బానిసలైపోయినటువంటి యువత అన్ని విధాలుగా నిస్సత్తువ ఆవరించుకొని నిర్వీర్యం అయిపోతూ ఉన్నారు. నిర్వీర్యం చేసే విధానంలో ప్రభుత్వం పూర్తిగా తన పాత్ర తను పోషిస్తూ ఉంది. నక్కా ఆనంద్ బాబుకు నర్సీపట్నం పోలీసులు నోటీసులు ఇవ్వాలని ప్రయత్నించడం టీడీపీ నేతలకు ఆగ్రహం తెప్పించింది. రాష్ట్రం గంజాయి దందాకు అడ్డాగా మారుతున్నా, డ్రగ్స్ స్మగ్లింగ్ కొనసాగుతున్నా, గంజాయి సాగును నివారించలేని, డ్రగ్స్ను పూర్తిగా అరికట్టలేని పోలీసులు ఇదేంటి అని ప్రశ్నిస్తున్న టీడీపీ నేతలకు నోటీసులు ఇవ్వడాన్ని టీడీపీ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే నక్కా ఆనంద్ బాబుకు పోలీసులు నోటీసులు ఇవ్వడం దారుణమంటూ టీడీపీ నేత పట్టాభి ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. నర్సీపట్నం పోలీసులు అక్కడి నుండి గుంటూరు రావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన పట్టాభి, పక్కనున్న ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగు జరుగుతుంటే అక్కడికి వెళ్లే తీరిక లేకుండా పోలీసులు ఉన్నారని, కానీ ఆనంద్ బాబుకు నోటీసులు ఇవ్వడానికి మాత్రం నర్సీపట్నం నుంచి గుంటూరు దాకా ఆగమేఘాల మీద వచ్చారు అంటూ మండిపడ్డారు. ప్రభుత్వంపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు పట్టాభి. పట్టాభి వ్యాఖ్యలు అధికార పార్టీలో హీట్ పుట్టించాయి. ఏంటా మీరు నోటీసులు ఇచ్చేది? ఏం నోటీసులు ఇస్తారు మీరు? అంటే ఆ తాడేపల్లి ప్యాలెస్ పాలేరుగాడు, ఆ పాలేరుగాడు ఆడమన్నట్టు ఆడతారా మీరు? వచ్చి
ఆ అంశాలపైన మీరు అప్రమత్తంగా ఉండండి అన్న ఒక దళిత నాయకుడు, సీనియర్ పొలిటీషియన్, తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి నక్కా ఆనందబాబు గారికి నోటీసులు ఇస్తారా? ఇవ్వండి. నిన్న కాకమన్నా ఏంటి ఏజెన్సీ ప్రాంతంలో ఏంటి జరిగింది? గొడ్డళ్లతో గంజాయి స్మగ్లర్ల దాడి, తెలంగాణ పోలీసులపై దాడి యత్నం. ఇవాళ దేనికొచ్చారు ఆ తెలంగాణ పోలీసులు? నల్గొండ నుంచి దేనికొచ్చారు? విశాఖపట్నం ఏజెన్సీకి రావాల్సిన అవసరం దేనికొచ్చింది? ఇవాళ ఆ తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి దద్దమ్మ సన్నాసికి చెప్తా ఉన్నా, నీకు దమ్ముంటే నల్గొండ తెలంగాణ పోలీసులకి ఇవ్వ నోటీసు. నువ్వు ఇవ్వు తెలంగాణ పోలీసులకు నోటీసు. పట్టాభి వ్యాఖ్యల తర్వాత ఏపీలో ఒక్కసారిగా రాజకీయ కలకలం రేగింది. బూతులు తిట్టినందుకు దాడి చేస్తామని వైసీపీ చెబుతోంది. కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ లాంటి వారి భాషతో పోల్చితే పట్టాభి 1% కూడా అసభ్య పదజాలం మాట్లాడలేదని టీడీపీ అంటోంది. మొత్తానికి గంజాయి మత్తు గమ్మత్తుపై టీడీపీ, వైసీపీల మధ్య ఓ రేంజ్లో రాజకీయం నడుస్తోంది. పోటాపోటీ నిరసనలతో ఏపీలో ఉద్రిక్తకర పరిస్థితులు తీసుకొచ్చేస్తారు. నేతలంతా ప్రెస్ మీట్స్ పెట్టి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవటం ఆందోళన కలిగిస్తోంది. అసలు బాధ్యతాయుత అధికార ప్రతిపక్షాలు బాహాబాహికి దిగడం ఎంతవరకు సమంజసం? ప్రజా సమస్యలు ఎందుకు పక్కదో పట్టిస్తున్నారు? దాడులు, ప్రతిదాడులతో ప్రజలు ఎందుకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు? హింసాత్మకంగా మారిన ఏపీ గంజాయి రాజకీయం అనేక గొడవలకు కారణమవుతోంది. ఏపీలో టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి జరిగింది. మంగళవారం సాయంత్రం కొంతమంది కర్రలు చేతబట్టుకుని టీడీపీ కార్యాలయంలోకి చొరబడ్డారు. హఠాత్తుగా గుంపుగా వచ్చి దాడికి పాల్పడడంతో అంతా అవాక్కయ్యారు. మంగళగిరి ఆత్మకూరులో ఉన్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లోపలికి చొచ్చుకొని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. కొన్ని కార్ల అద్దాలు ధ్వంసం చేశారు. దాంతో కార్యాలయంలో ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు అప్రమత్తమై వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొందరు కార్యకర్తలపై కూడా దాడి జరిగిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను అడ్డుకున్నారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయం రణరంగంగా మారిపోయింది. దీంతో ఏపీలో టీడీపీ బంద్కు పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా బంద్ పాటించాలని చంద్రబాబు కోరారు. ఈ సందర్భంగా బాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి స్టేట్ టెర్రరిజం ఎప్పుడూ చూడలేదని, ప్రభుత్వం, పోలీసులు కుమ్మక్కై పార్టీ కార్యాలయంపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 ఏళ్ల పాటు రాజకీయాలు చూశానని, ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదని చెప్పారు. ఏపీలో గంజాయి ఉత్పత్తి చేసి దేశం మొత్తం సరఫరా చేస్తుంటే ప్రశ్నించకూడదా? స్టేట్ టెర్రరిజానికి వ్యతిరేకంగా రాష్ట్ర బంద్కు పిలుపునిస్తున్నాం. పులివెందుల రాజకీయాలు చేస్తారా? పార్టీ కార్యాలయంపై దాడులు చేసి చంపే ప్రయత్నం చేస్తుంటే డీజీపీ ఎక్కడ పడుకున్నారు? డీజీపీ నేరస్తులతో లాలూచీ పడతారా అని చంద్రబాబు ప్రశ్నించారు. దాడి చేస్తారా మీరు? అంటే మీ ఉద్దేశం ఏంటి? ఇది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం కాకపోతే ఏంటని అడుగుతున్నా. ఇట్ ఇస్ ఏ క్లియర్ కట్ టెర్రరిజం. నేను అందుకే డిమాండ్ చేస్తున్నాను, ప్రజలందరినీ కోరుతున్నా, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటే మన పిల్లల భవిష్యత్తు ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేని పరిస్థితి వస్తే ఎవరో మాట్లాడలేం. వీళ్ళ ఇష్ట ప్రకారం అరాచకాలు చేసే పరిస్థితి వస్తుంది. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ పైనే, ఆఫీస్ పైన దాడి చేశారంటే ఇంకొక లెక్క అండి వీళ్ళకు. ఏమనుకుంటున్నారు మీరు? ఇది చాలా దుర్మార్గం, చాలా బాధేస్తుంది. మేమేం చెప్పామండి మీకు? ఒక పక్క కరెంటు ఛార్జీలు మీ ఇష్ట ప్రకారం పెంచుతారా? అప్రజాస్వామిక కార్యక్రమాలు చేస్తారా? అది మాట్లాడే స్వేచ్ఛ మాకు లేదా? కడాని ఇవన్నీ పోతే పైన జాతి నిర్వీర్యం అయిపోయే పరిస్థితి. రాష్ట్రంలో టీడీపీ నేతల నివాసాలపై దాడులు, మంగళగిరిలో పార్టీ ప్రధాన కార్యాలయం ధ్వంసం ఘటనలపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఎన్నాళ్ళు ఇలా ఇంట్లో దాక్కుని నీ కుక్కలతో దాడి చేయిస్తావు? నువ్వేరా తేల్చుకుందామంటూ సవాల్ విసిరారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి అని గౌరవించేవాణ్ణి,
నీ వికృత క్రూర బుద్ధి చూశాక సైకో సాడిస్ట్ డ్రగ్గిస్ట్ జగన్ అని అంటున్నాను. నువ్వు నీ బినామీలు డ్రగ్స్ దందా చేస్తారు. ఆ విషయాలపై నిలదీసే టీడీపీ నేతలపై దాడులకు పాల్పడతావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ కార్యాలయాల విధ్వంసం మాకు నిమిషం పని. మా కార్యకర్తలు నీ ఫ్యాన్ రెక్కలు మడిచి విరిచి నీ పెయిడ్ ఆర్టిస్టులను రాష్ట్రం దాటేంత వరకు తరిమి కొడతారు అంటూ హెచ్చరించారు. ఆనవాయితీలన్నింటినీ తుంగలో తొక్కి ప్రజాస్వామ్యానికి పాతరేసి నీ సమాధికి నువ్వే గొయ్యి తవ్వుకుంటున్నావు కోడికత్తిగా అంటూ ఘాటైన పదజాలం ఉపయోగించారు లోకేష్. టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడులను జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఖండించారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇలాంటి దాడులే జరగలేవని, ఇవి ప్రజాస్వామ్యానికి విఘాతమని తెలిపారు. అరాచకాలకు దారి తీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జనసేన ఐటీ వింగ్ సంబంధించి మీటింగ్లో ఉండగా ఇప్పుడే నా ఆఫీస్ నుంచి వచ్చిన వార్త ఏంటంటే, విజయవాడ, మంగళగిరి టీడీపీ ఆఫీసుల మీద, అలాగే విశాఖపట్నం, పొద్దుటూరు వారి నాయకుల మీద దాడులు జరిగినాయి. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ చరిత్ర లేని విధంగా మొట్టమొదటిసారి పార్టీ ఆఫీసులపైన దాడులు జరగటం అనేది ఇదే ప్రథమని తెలుస్తూ ఉంది. ఈ సంస్కృతి ప్రజాస్వామ్యానికి ఏమాత్రం క్షేమకరం కాదు. మేము ఎప్పుడు కూడా చాలా నియంత్రణ పాటించాలి ప్రజాస్వామ్యంలో. వ్యక్తిగత దాడులకు కానీ, పార్టీ ఆఫీసుల మీద దాడులు కానీ, లేదంటే నాయకుల ఇళ్ల మీద దాడులు కానీ జరిగితే అది అరాచకానికి, దౌర్జన్యానికి దారితీస్తే తప్ప ఏమాత్రం ప్రజలకి, ప్రజాస్వామ్యానికి క్షేమకరమైనది కాదు. ఇది నా దృష్టికి వచ్చిన కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సారించాలి. అటు వైసీపీ కూడా టీడీపీ తీరుకు నిరసనగా ఆందోళనలు చేపట్టింది. ఈ ఆందోళనలపై సీఎం జగన్ స్పందించారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న మంచి పేరును ఓర్వలేక విపక్షాలు కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని టీడీపీపై మండిపడ్డారు జగన్. ఎవరెన్ని చేసినా ప్రజల కోసం తమ కార్యక్రమాలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. వీళ్ళే బూతులు తిడతారు. ఎవరూ కూడా మాట్లాడలేని అన్యాయమైన మాటలు, అన్యాయమైన బూతులు. బహుశా నేను ప్రతిపక్షంలో గతంలో ఉన్నాను, కానీ ఏ రోజు కూడా ఇటువంటి మాటలు బహుశా ఎవరు కూడా మాట్లాడిండరు. అంతటి దారుణమైన బూతులు వీళ్ళే తిడతారు. ఆ బూతులు తిట్టారు అని చెప్పి ఒక కాష్ వాళ్ళు తిడతారు. దాని మీద రియాక్షను ఎవరో మనల్ని అభిమానించే వాళ్ళు, మనల్ని ప్రేమించే వాళ్ళు ఆ టీవీ చూసినప్పుడు ఆ బూతులు చూడలేక, ఆ తిట్లు వినలేక ఎవరికో బీపీ వచ్చి అభిమానస్తులు ఆప్యాయత చూపించేవాళ్ళు ఒక రియాక్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. పట్టాభి వ్యాఖ్యల విషయంలో వైసీపీ, జగన్లు తెలియకుండానే టీడీపీ ఉచ్చులోకి వెళ్లినట్లు కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి చేయడం, టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి కుటుంబ సభ్యులపై దాడి చేయడం ద్వారా వైఎస్ఆర్సీపీ సానుభూతి కోల్పోయింది. మంత్రి కొడాలి నాని పలుమార్లు చంద్రబాబు, లోకేష్ ఇద్దరిని చాలా దారుణమైన పదాలతో దూషించిన సంగతి రహస్యమేమీ కాదు. ఇది రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఎందుకంటే కొడాలికి మీడియా కవరేజ్ ఎక్కువ. తర్వాత అది ఇతర మంత్రులకు పాకింది. వాళ్లను చూసి ఇప్పుడు టీడీపీ నేతలు కూడా బూతు పురాణం లంకించుకుంటున్నారు. కొడాలి వాడిన భాష ముందు పట్టాభి వాడింది 10% కూడా కాదు. విమర్శలు చేసినందుకు దాడి చేశామని చెబుతున్న వైసీపీ ఏ మొహం పెట్టుకుని భవిష్యత్తులో బూతులు వాడగలదు? కొడాలి లాంటి నేతలు ఇకపై సాఫ్ట్గా మాట్లాడతారేమో మరి. అంటే వైసీపీ చేసిన పని తాత్కాలికంగా, దీర్ఘకాలికంగా వైసీపీకే ముందరి కాళ్ల బంధం వేసిందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తాజా పరిణామాల నేపథ్యంలో స్పందించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యల పట్ల ఆవేశానికి గురికాకుండా సమన్వయం పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. చట్టాన్ని ఎవరూ ఉల్లంఘించరాదని, చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోరాదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అదనపు బలగాలను మోహరించామని తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కొనసాగించడంలో ప్రజలు సహకరించాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు. మళ్ళీ నిన్న జరిగినది ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్, వెరీ డిప్లోరబుల్ ఇన్సిడెంట్, series of incidents I must say, because the statement made by a spokesperson was not a casual statement. మీరు అందరూ తెలుసు, అంటే అలాంటి స్టేట్మెంట్స్, అది దుర్భాష, అలాంటి అబ్యూసివ్ వల్గర్ లాంగ్వేజ్ has never been used before, and this is a abusive vulgar language used against a constitutional authority. You cannot abuse and use vulgar language against a constitutional authority. You cannot abuse the president of our country, you cannot abuse the prime minister, you cannot abuse the courts, the judges. You cannot abuse the chief minister. That's a constitutional authority. ఏది ఏమైనా గంజాయి కేంద్రంగా ఏపీలో సాగుతున్న గమ్మత్తు రాజకీయం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. అధికార ప్రతిపక్షాలు ఎప్పుడు ఎవరు దాడి చేసుకుంటారో అన్న ఆందోళన నెలకొంది. ఇలాంటి పరిస్థితులు చక్కబెట్టాల్సిన బాధ్యత రాష్ట్ర పోలీస్ యంత్రాంగంపై ఉంది. అలాగే రాష్ట్రంలో గంజాయి సాగును సాధ్యమైనంత మేర అరికట్టాలి. అదేవిధంగా రవాణా అయ్యే గంజాయిని స్వాధీనం చేసుకుని స్మగ్లర్ల ఆట కట్టించాలి. పోలీస్ యంత్రాంగం ఆ దిశగా అడుగులు వేస్తుందని ఆశిస్తూ ఇది ఇవాల్టి స్పాట్లైట్. మరో స్పాట్లైట్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం.